రే వంశీ ఫోన్ వస్తుంది, ఎవరో చూడరా. నాకు నిద్ర వస్తుంది, నువ్వే చూడరా. ఎవడ్రా? హలో, ఎవరు? నీకు దండం పెడతాను రా, సైలెంట్గా ఉండరా, నేనే బయటకు వస్తున్నాను. రే వంశీ, నీ అబ్బా నాగిగాడు వచ్చిండు రా, బయట రచరచ చేస్తున్నాడు. ఏ పోరా, వీళ్ళు తీసుకురారా, లేకపోతే ఓనర్ మనం బయటికి గంటేస్తుంది. ఏరా వంశీ, ఎట్లున్నావురా? బాగానే ఉన్నా. మీ సిటీ ఏందిరా బాబు, అన్ని వీధులు ఒకేలా ఉన్నాయి. ఇది హైదరాబాద్ రా, ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉన్నా ఎటు నుంచి ఎటు అవసరం ఎవరికే తెలియదు. అరే నువ్వు ఇంటి దగ్గర నుంచి వచ్చినా ఏమన్నా తింటుంది వచ్చినావా? తెచ్చారా. దిగిరా. కానీ దారిలోనే తినేసారా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావరా? దారి ఉండిపోకపోయావా? అదేందిరా అంత మాట అన్నావు? లేకపోతే ఏంద్రా, ఇక్కడ మేము ఉన్నామని తెలుసు కదా, ఏం తీసుకురా ఇప్పుడు ఎందుకు వచ్చినావు? సారీరా, ఆకలితే దారిలోనే తినేసా. అయినా పర్లేదు, రెడీ అవ్వండి, మనం బయటకు వెళ్ళి తినేసి వద్దాం. సరేరా, మేము రెడీ చేస్తాం. ఇంకేంటి నరేందర్, మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరూ బాగున్నారా, అందరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. నువ్వు కూడా చేసుకోకపోయినా మా పెళ్ళి. ఇంతకీ నీళ్ళు ఎవరేం చేస్తున్నారా వంశీ? అరే ఎవడు చేతబడి చేసి తొక్కేసాన్రా. అరే చూసుకోవాలి కదరా, నీకు ముందే ఇలాంటివంటే భయం. ఆపండ్రా, ఈ రోజుల్లో కూడా దెయ్యాలు తొక్కని భయపడతారు. అలాంటివి ఏమి ఉండవు. పదండి, రండి. పదరా. ఎందుకురా ఓ ఆలోచన చేస్తున్నావు? అరే ఆ రోజు నిమ్మకాయ తొక్కినప్పటి నుండి ఎందుకు వచ్చేలా భయంగా ఉందిరా. రే అవన్నీ లైట్ రా. రే మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. హాయ్, ఐఎమ్ సూర్య. ఐఎమ్ నాగి. ఐఎమ్ వంశీ. అరే మీరేంటి ఇక్కడ? లేకపోతే నువ్వు ఒక్కరిని సెట్ చేసుకుందాం అనుకుంటున్నావా? భయమన్నావు కదా ఇప్పటిదాకా. ఈ అమ్మాయిని చూడగానే భయం వెళ్ళిపోయిందిరా. హే, ఎవరు మీరు? ఏం జరుగుతుంది? జరగండి, నేను వెళ్ళాలి. చెడగొట్టారు కదరా. ఏడ్సావులే, పద. ఏదో వెళ్ళినట్టుందేంటి. శ్రీయాంజం ప్రసన్నాంజం శ్రీయాంజం ప్రసన్నాంజం శ్రీయాంజం ప్రసన్నాంజం శ్రీయాంజం ప్రసన్నాంజం శ్రీయాంజం ప్రసన్నాంజం శ్రీయాంజం ప్రసన్నాంజం శ్రీయాంజం ప్రసన్నాంజం. ఏమైందిరా? అక్కడేదో కూర్చుందిరా. అక్కడ ఉంది నేనేరా, మా లవర్తో ఫోన్ మాట్లాడుతున్నా. ఈ టైంలో నన్ను ఫోన్ మాట్లాడుతురా, అది కూడా మూల కూర్చొని. అంటే నాకు లవర్ అని మీకు తెలియదు కదరా. నీ బొంగులో లవర్, నీ లవర్ పుణ్యంటే మా ప్రాణాలు పోయేవరా. ఇంకోసారి ఇలా చేసావనుకో జోడిచ్చి కొడేస్తాను. ఏంటి మేడం ఎక్కడున్నారు? స్కూటీ ట్రబుల్ వచ్చింది. ఓ అవునా, ఒకసారి జరగండి.
చాలా థ్యాంక్ యూ అండి. మీరు రాకపోతే నేను వెళ్ళేదాన్నే కాదు. ఆ పర్లేదులేండి. అయినా ఎందుకు ఇలా ఒంటరికి వచ్చారు? లైఫ్ నిండా టెన్షన్స్ అండి. ప్రశాంతంగా ఉంటుందని ఇలా వస్తూ ఉంటా, కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. సమయానికి మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అయినా మీకు ప్రాబ్లమ్స్ ఏంటండి? అబ్బాయిలకే టెన్షన్స్ ఉంటాయా అండి? మాకుండవా? మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. సర్లేండి, ఇప్పుడు మా కోసం ఎందుకులేండి, చెప్పుకుంటే చాలా ఉంటాయి. జాగ్రత్త వెళ్ళండి మీరు. సరే అండి. ఏ మేడం, చెప్పండి. మీ పేరు చెప్పలేదు. హో సారీ, నా పేరు పూజ అండి. నా పేరు సూర్య. నా పేరు వంశీ. సరే అండి, మీ నెంబర్ ఇస్తారా? ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తా. ఆ, నా నెంబర్ తీసుకుని 9392745521. చా దొంగ నా కొడుకు ఛాన్స్ కొట్టేశాడు. మీ నెంబర్ కూడా ఇస్తారా? ఇతను ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీకు కాల్ చేస్తా. తీసుకోండి. 990880 255. ఓకే, బాయ్. అరే నువ్వు ఎందుకు ఇచ్చినారా నాకు నెంబరు? అరే తను అడిగింది కాబట్టి ఇచ్చాను రా. అరే మనలో మనకు గొడవలు వద్దురా. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డది అనుకో, నువ్వు వదిలే. సరే, ఒకవేళ అమ్మాయి నన్ను ఇష్టపడితే నువ్వు వదిలేను మరి. ఓకేనా? ఓకే. నీకు చేస్తుందా నాకు చేస్తుందా, నీకు చేస్తుందా నాకు చేస్తుందా, నీకు ఏంట్రా బ్యాగ్ వేసుకొచ్చావు? ఊరు వెళ్తున్నారా? సడన్గా ఏంట్రా, మాకు ఒక మాట కూడా చెప్పకుండా? మా వాళ్ళు ఎంతోమంది కాల్ చేశారా, ఏదో లోన్ పెట్టారంట, సంతకం కావాలంట, అర్జెంట్గా రమ్మన్నారు. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు. అరే సూర్య, ఒక 2000 కావాలరా, ఊరిలో వచ్చినాక ఇస్తా. 2000? నా దగ్గర లేవు, కానీ నువ్వు ఊరెళ్ళు, నేను అఖిల్ గడ చేసి చెప్తా, వాడి దగ్గర తీసుకో, ఓకేనా? థ్యాంక్స్ రా. ఏం కాదులేరా. రేయ్, వెళ్ళడానికి ఉన్నాయి కదా? ఉన్నాయిరా. సరే జాగ్రత్త మరి. రే అఖిల్, చెప్పురా. నీ దగ్గరగా నాగిగాడు వస్తాడు, ఒక 2000 ఉంటే ఇవ్వరా, నీకు 2 రోజుల్లో వేస్తా. సరేరా. సరేనా? థ్యాంక్ యూ రా. హలో, ఎవరు? నేను పూజని. పూజ, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. నేను బాగున్నాను. ఒకసారి మిమ్మల్ని కలవడం కుదురుతుందా? కుదరడం ఏంటి పూజ, నువ్వు చెప్పాలి కానీ 10 నిమిషాలు లాగా ఉంటాను. హెచ్ఎంటికి రండి. నువ్వు లొకేషన్ పెట్టు, 10 నిమిషాలు లాగా ఉంటాను. హలో సూర్య గారు. చెప్పు పూజ. వచ్చేటప్పుడు వంశీని కూడా తీసుకురండి. వంశీయా? వాడెందుకు? ఒక ముఖ్యమైన విషయం కోసం మీ ఇద్దరితో మాట్లాడాలండి. సరే వస్తున్నాం. రే వంశీ, రెడీ అవరా, బయటికి వెళ్ళాలి. అంత అర్జెంట్ ఎక్కడికి రా? పూజ కాల్ చేసింది, హెచ్ఎండి రమ్మంది, ఏదో మాట్లాడాలంట. పూజ కాల్ చేసిందా? పద. అరే పూజ అంటే అంత స్పీడ్గా వచ్చేవేంట్రా, అసలు కడుక్కున్నావా లేదరా? 2 బకెట్లు పోసి గడిగా, నీకు అవసరమా? పద. అరే ఇదేంట్రా ఇంత భయంకరంగా ఉంది? అరే అసలు లొకేషన్ కట్టు చూసినావా? ఇదేనా లొకేషన్? చూసారా, ఇదేరా లొకేషన్. ఒకసారి ఆగు, పూజకి కాల్ చేస్తాను. పూజ, నువ్వు పెట్టిన లొకేషన్ దగ్గర ఉన్నావు, ఇక్కడ ఏదో పాత బిల్డింగ్లా ఉంది. ఇదే బిల్డింగ్, పైకి రండి. సరే వస్తున్నాం. తన పైన ఉందని రమ్మంటుంది. అరే ఎవరు లేని ప్లేస్కు రమ్మన్నది, అది కూడా పాత బిల్డింగ్ అంటే. మామ మనకి ఈరోజు ఏదో ఉంది. నిజమంటావా? అంతే. పదరా.
నాకైతే భయంగా ఉందిరా. నాకైతే ఉచ్చబడుతుంది. ముందైతే పూజను విలువరా ఎదవా. పూజ పద. పూజ నీ అబ్బా జోడించి కూడా తను అసలు భయం ఎత్తుంటే. రెండు దండం పెడతా, అది ఉందో లేదో పిలువరా. పూజ పూజ నువ్వు ఉన్నావా, మేము వెళ్ళిపోవాలా? ఇక్కడే ఉన్నా కదా, ఎందుకు భయపడుతున్నారు? ఏ భయమేం కాదు, అంటే వీడికి దొడ్డుకు వస్తుందంట. కావాలంటే మేము మళ్ళీ వస్తాం. పదరా. ఎందుకు? నేను ఇక్కడే ఉన్నా, రండి. ఏమైందిరా? ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయడం అంటే ఎంత ఇష్టమా? నేను పూజని కాదు, దయ్యాన్ని. అరే దయ్యంరా, దయ్యం. చెప్పండి ఏంటి స్వామి, ముందుకు తాయెత్తి కట్టండి. అసలేం జరిగింది? మా ఫ్రెండ్ రమ్మంటే అక్కడికి వెళ్ళాం స్వామి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే దయ్యమే మారింది. మాకేమవుతుందో అర్థం కావట్లేదు స్వామి. పూజగా పరిచయమైన అమ్మాయి ఒక్క పిశాచి. తనపై తప్పుడు ప్రచారం చేసి తనంతట తానే సూసైడ్ చేసుకునేలా చేశారు. ఆ బాధ తట్టుకోలేక పిశాచిలా మారి తన చావుకు కారణమైన వాళ్ళపై పగ తీర్చుకోవడానికి వచ్చింది. మరి మా వెంట ఎందుకు పడుతుంది స్వామి? ఆ తప్పుడు ప్రచారం చేసింది మీరే. మేమా? మరి ఇంతకీ ఆ అమ్మాయి ప్రేమించింది ఎవరిని స్వామి? చూడాలని ఉందా?
చూడండి. వీడు దయ్యమేంట్రా? హలో, అరే ఎవరికో డబ్బులు ఏమన్నా ఎవర్రా? అది నాగేకిరా. అరే వాడు ఎప్పుడో చనిపోయింది కదా.